రథసప్తమి వేళ అరసవెల్లికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లలో భారీగా భక్తులు పడిగాపులు కాస్తున్నారు. గంటలు తరబడి క్యూ లైన్లలోనే భక్తులు వేచి ఉన్నారు. టికెట్లు ఉన్నా కూడా క్యూ లైన్లోకి అనుమతిని నిరాకరించారు. వీఐపీ సేవలకే అధికారులు పరిమితమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరుపైన ఇటు జనం మండిపడుతున్న వైనం క్లియర్ గా చూడొచ్చు. విజువల్స్ లో చూసుకుంటే గనక ఖచ్చితంగా అక్కడ క్యూ లైన్ లో అందరూ కూడా దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నట్టుగా క్లియర్ గా చూడొచ్చు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి భరత్, రథసప్తమి వంటి భారీ పర్వదినాన అక్కడ ముందస్తు చర్యలు తీసుకోలేదంటారా? ఎందుకంటే అక్కడ క్లియర్ గా చూస్తుంటే లైన్ లో మొత్తం భక్తులు ఎక్కడి వాళ్ళు అక్కడే నిలిచిపోయినట్టు కనిపిస్తుంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటంటారు? ఇదైతే రథసప్తమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏకైక దేవాలయంగా పేరొందినటువంటి అరసవల్లి దేవాలయంకి అయితే భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారని చెప్పొచ్చు. రాత్రి 1 గంట నుంచి కూడా భక్తులు తాకిడితో ఒక్కసారిగా అరసవల్లి ప్రాంతం అంతా కూడా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా రాత్రి వివిఐపి ప్రోటోకాల్ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు దర్శించుకున్న అనంతరం కూడా భక్తులకి దర్శనాలు కల్పించేటటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం, దాంతో పాటుగా ఉచిత దర్శనాలతో పాటుగా ఏదైతే 200-300 రూపాయల టికెట్లు కూడా ఏర్పాటు చేయడం అంటూ జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు రావడం, మరొక వైపు భక్తులు క్యూ లైన్లకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో క్యూ లైన్లు ఏర్పాటు చేయడంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ విఫలమైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున రావడం, ఉన్నటువంటి క్యూ లైన్లన్నీ కూడా జనసంద్రంగా మారిపోవడంతో ఒక్కసారిగా కిక్కిరిచినటువంటి పరిస్థితి అయితే ఆ ప్రాంతంలో నెలకొందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా సుమారుగా 1,00,000 నుంచి 5 లక్షలు వస్తారని అంచనా వేసినటువంటి పరిస్థితుల్లో అంతకు మించి వచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా జనసంద్రంగా మారినటువంటి అరసవెల్లిలో దర్శనాలకు సంబంధించినంత వరకు ఏర్పాట్లలో దేవాదాయ శాఖ పూర్తిగా ఫెయిల్ అయిపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ మధ్యాహ్నం 1 గంట తర్వాత అందరికీ దర్శనాలు కల్పిస్తానడం, 1 గంట తర్వాత కూడా దర్శనాలు లేకపోవడంతో భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా వివిఐపి ప్రోటోకాల్కి సంబంధించినంత వరకు స్థానిక ప్రజాప్రతినిధులకి పెద్ద ఎత్తున లోపల దర్శనాలు కల్పించడంతో సాధారణమైనటువంటి భక్తులు దర్శనాలు కల్పించడంలో విఫలమైంది దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఈ నేపథ్యంలో భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. చూసుకుంటే ఇక్కడ టికెట్ తీసుకున్నా కూడా క్యూ లైన్ లోకి అనుమతించడం లేదు అంటూ ఇక్కడ భక్తులు అయితే ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే విఐపికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది. దీనిపై దేవాలయం అధికారులు ఏమైనా స్పందించారా? దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులంతా కూడా వివిఐపీలకి సంబంధించినంత వరకు వాళ్ళని ప్రసన్నం చేసుకునే పనిలోనే తప్ప సాధారణమైనటువంటి భక్తులకు కానీ, అదే విధంగా టికెట్ కొనుక్కొని క్యూ లైన్ లో వచ్చేటటువంటి భక్తులకు కూడా దర్శనాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కలెక్టర్ జోక్యం చేసుకొని మొత్తం ఉన్నటువంటి టికెట్లన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. అందరికీ కూడా సర్వదర్శనం కల్పిస్తాం, క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడాను క్యూ లైన్ లో వెళ్లి ఉచితంగానే దర్శనం చేసుకోవచ్చు అంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ముందుకుంటానే టికెట్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎలా వెళ్ళాలి, క్యూ లైన్లు ఉంటాయని తెలుసుంటే టికెట్ కొనుగోలు చేస్తే ఒక్కసారిగా అన్ని ఉచిత దర్శనాల పేరుతో సమన్వయం లోపించడం, లోపల ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ పూర్తిగా కూడా క్యూ లైన్ల ఏర్పాట్లు అలసత్వం వహించడంతో పాటుగా పెద్దలను ఎవరైతే వివిఐపి ప్రోటోకాల్లకు సంబంధించినంత వరకు రాజకీయ పార్టీ నేతలు ప్రసన్నం చేసుకోవడంలోనే నిమగ్నం అయిపోవడంతో ఒక్కసారిగా సాధారణ భక్తులందరూ కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. ఒక్కసారిగా గుంపుగా ఏర్పడ్డ తోపులాట కూడా జరిగినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే స్థానిక ఉన్నటువంటి పోలీసులు దాన్ని కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. దేవాదాయ ధర్మాదాయ శాఖ అంచనా వేయడంలో విఫలమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఉచిత దర్శనాల పేరుతో ఏదైతే ముందుగా కొనుగోలు చేసినటువంటి వాళ్ళకు కూడా ఉచిత దర్శనాలనే అదే క్యూ లైన్ లో పంపించడంతో భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే కొనుక్కుంటున్న టికెట్లన్నీ కూడా కొనుక్కున్నాం, కానీ ఎవరైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఉన్నారో ఫ్రీ అంటూ కూడా లోపలికి పంపించట్లేదు, ఎక్కువ మంది అయిపోయారు, తర్వాత పంపిస్తా అంటూ కూడా చాలా సేపటి నుంచి కూడా బయట వెయిట్ చేస్తున్నారంటూ కూడా భక్తులు ఆవేదన వ్యక్తం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, వికలాంగులు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇటువంటి రోజులకు సంబంధించినంత వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
ఏదైతే వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, చిన్నపిల్లలతో ఉన్నటువంటి ప్రత్యేక దర్శనాలకు కానీ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ అటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో పూర్తిగా కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళందరూ కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే పరిస్థితి ఎలా కనిపిస్తుంది. ఉందంటారు? అదుపులోకి వచ్చిందా? అంటే భద్రతకు సంబంధించి పోలీసులు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? పోలీసులు అందరూ కూడా ఉన్న వాళ్ళందరికీ దర్శనం కల్పిస్తామని చెప్తున్నప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. ఉదయాన్న కాస్త దర్శనాలు కల్పించినప్పటికీ కూడా వివిఐపి దర్శనాల దీంట్లోనే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సాధారణ భక్తుల్ని వదలకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ కొంత తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ వెంటనే స్పందించి అన్ని లైన్లు కూడా ఫ్రీ లైన్లుగా పంపించేస్తాం, భక్తులు క్రౌడ్ ని తగ్గిస్తామంటూ కూడా కలెక్టరే స్వయంగా రంగంలోకి దిగి భక్తులందరినీ కూడా దర్శనాలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. అయినప్పటికీ కూడా ఎప్పటికీ అదే సంఖ్యలో భక్తులు అరసవెల్లిలో ఉన్నారు. దర్శనాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కానీ ఈ రోజు రాత్రిలోప దర్శనాలన్నీ కూడా పూర్తి చేయాలని ఒకవైపు అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఒకంత భక్తులందరూ కూడా అసహనం వ్యక్తం అయ్యేటటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అనుకున్న దానికంటే పెద్ద ఎత్తున భక్తులు వచ్చినటువంటి నేపథ్యం. అధికారులు చేసినటువంటి చర్యలన్నీ కూడా పూర్తిగా కనిపించలేనటువంటి పరిస్థితి. క్యూ లైన్లు కూడా పూర్తిగా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రాత్రి వరకు ఎంతవరకు అయితే జనాలు ఉంటారో అంతవరకు కూడా దర్శనాలు కల్పిస్తామంటూ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటుగా జిల్లా కలెక్టర్ కూడా చెప్పడంతో భక్తులు కొంత ఆగ్రహం నుంచి తగ్గించినటువంటి పరిస్థితి కనిపించినప్పటికీ కూడా సాధారణ దర్శనాలు కాకుండా ఇటు విఐపి దర్శనాలు కూడా ఇంకా కొనసాగిస్తూ ఉన్నారా? ఇప్పటికైతే విఐపి దర్శనాలన్నీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా విఐపి దర్శనాలన్నీ కూడా నిలిపివేశారు. సాధారణ భక్తులందరినీ కూడా 3 లైన్ల ద్వారా లోపలికి పంపిస్తున్నారు. ఉన్నటువంటి భక్తులందరికీ కూడా దర్శనం అనంతరమే విఐపిని కూడా పంపిస్తా ఉంటూ కూడా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి. కలెక్టర్ రంగంలోకి దిగి దగ్గరుండి దర్శనాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అయితే అక్కడ కనిపిస్తుంది, అరసవెల్లి ప్రాంతాల్లో కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇక చూసుకుంటే రథసప్తమి వేళ ఇటు అరసవెల్లికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇక క్యూ లైన్లలోకి భారీగా కూడా భక్తులు పడిగాపులు కాస్తున్నారు. గంటలు తరబడి క్యూ లైన్లలోనే భక్తులు అక్కడ ఉన్న విజువల్స్ అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. ఇక టికెట్లు ఉన్నా కూడా క్యూ లైన్లలోకి అనుమతిని నిరాకరిస్తున్నారు అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక విఐపికి సేవలకి మాత్రమే అధికారులు పరిమితమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరుపైన ఇటు జనం మండిపడుతూ ఉన్నారు. ఇక ప్రస్తుతం చూసుకుంటే డబ్బులు ఇచ్చి టికెట్లు కొన్నాక కూడా ఇటు జనాన్ని క్యూ లైన్లలోకి అనుమతి ఇవ్వట్లేదు అంటూ భక్తులు ఆరోపిస్తూ ఉన్నారు. కేవలం ఇటు ఎవరైతే ఉంటారో విఐపీలు నిన్న ఒకటి నుంచి చూసుకుంటే కూడా దాదాపుగా 1 నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినప్పటికీ అంతకంటే కూడా ఎక్కువగా భక్తులు అక్కడికి వచ్చిన వైనం అయితే చూడొచ్చు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి విఐపీలను మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చినట్లు అక్కడ ఎంపీలు అయి ఉండొచ్చు, ఎమ్మెల్యేలు కేవలం రాజకీయానికే ఎక్కువగా ఇటు వీళ్ళు స్కోప్ ఇచ్చినట్టు ఎక్కువగా అక్కడ దర్శనానికి పంపించినట్టు తెలుపుతూ ఉన్నారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి కలెక్టర్ రంగంలోకి దిగి ఇప్పుడు ఎవరైతే టికెట్లు కొనుగోలు చేశారో వాటిని కంప్లీట్ గా రద్దు చేస్తూ అందరికీ కూడా సర్వదర్శనాన్ని ఇస్తూ అంటే ఫ్రీగా దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తూ 3 లైన్ల ద్వారా భక్తులందరినీ కూడా అక్కడ దర్శించుకోవడానికి అనుమతినిచ్చారు. ప్రస్తుతానికైతే విఐపి దర్శనాన్ని రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అక్కడ ఉన్న పరిస్థితిని అదుపులోకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది.